వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము ఎక్సర్సైజ్ 3లో రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ ప్రాబ్లం మొత్తం కంప్లీట్ చేసుకున్నామండి. ఇది ప్రాబ్లం నెంబర్ 2. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ ఐబి సి ప్లస్ ఐడి మైనస్ సి ప్లస్ ఐడి ఏ మైనస్ ఐడి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1, దెన్ ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటున్నారు. దీని యొక్క ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందంటే మనల్ని ఏ ఇన్వర్స్ కనుక్కోమంటున్నారు. దీనికి ఫస్ట్ మనం ఇది ఏబిసిడినే కదా, ఫస్ట్ దీనికి డెట్ కనుక్కుందాం. సొల్యూషన్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ ఐబి సి ప్లస్ ఐడి మైనస్ సి ప్లస్ ఐడి ఏ మైనస్ ఐడి. దీనికి ఇప్పుడు మనం డెట్ ఏ విధంగా కనుక్కుంటాము. ఏడి మైనస్ బీసీనే కదా, అంటే ఏ ప్లస్ ఐబి ఏ మైనస్ ఐడి మైనస్ ఆఫ్ సి ప్లస్ ఐడి ఇంటూ మైనస్ సి ప్లస్ ఐడి. అర్థమైంది కదండి ఏ విధంగా రాసాము. ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సి రాసుకున్న తర్వాత ఇది ఇప్పుడు మనకి ఏం రాసుకోవచ్చు, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఐ, ఇది బి అండి, ఏ ప్లస్ ఐబి స్క్వేర్ అంతే కదండి. ఇది ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఐబి స్క్వేర్ రాసుకోవచ్చు కదా, అదే రాసాను. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది, సేమ్ ఇది కూడా అదే విధంగా ఉంది కాబట్టి ఐడి స్క్వేర్ మైనస్ ఆఫ్ సి స్క్వేర్. అది అర్థమైందా అండి ఏ విధంగా రాసాము. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలో ఉంది కాబట్టి ఈ విధంగా రాసాం. ఇది కూడా అంతే, సిసి అదే విధంగా ఉంటుంది. దీన్ని మనం ఏగా దీన్ని బిగా తీసుకుంటే ఐడి స్క్వేర్ మైనస్ సిడి స్క్వేర్. ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఐ స్క్వేర్ అంటే ఎంత అండి, మనకు చిన్నప్పటి నుండి ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత -1 ఇంటూ -1 ప్లస్ 1 కాబట్టి బి స్క్వేర్ ఉంటుంది. మైనస్ ఆఫ్ ఐ స్క్వేర్ అంటే -1 డి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఇక్కడ ఏ విధంగా రాసాం అర్థమైంది కదండి. ఐ ఇంటూ బి అంటే ఐ హోల్ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ బి స్క్వేర్ కదా, ఐ స్క్వేర్ అంటే -1 ఇంటూ బి స్క్వేర్ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి స్క్వేర్. అర్థమైందా అండి ఏ విధంగా రాసామో. ఈ ఐ బి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి రెండింటికి వస్తుంది కాబట్టి ఐ స్క్వేర్ బి స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే ఏంటి -1 బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి స్క్వేర్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఐ స్క్వేర్ డి స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే ఎంత -1 మైనస్ సి స్క్వేర్. దట్ దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఆఫ్ ఇక్కడ ఏమవుతుంది -1 ఇంటూ డి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. దేర్ ఫోర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సి స్క్వేర్. ఇక్కడ కూడా అంతే కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ డి స్క్వేర్. అర్థమైందా అండి ఏ విధంగా రాసాము. దీన్ని ఫస్ట్ మనం ఇంటూ చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా రాసుకున్నాం. ఐ స్క్వేర్ అంటే ఎంత 1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కాబట్టి ప్లస్ బి స్క్వేర్ వచ్చింది. ఇక్కడ కూడా అంతే, ఐ స్క్వేర్ అంటే -1. ఇప్పుడు మైనస్ ఇంటూ డి స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ఏముంది ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ డి స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ డి స్క్వేర్. దేర్ఫోర్ మనకి ఇక్కడ వచ్చింది కదండి, మనకి గివెన్ ఏమి ఇచ్చారు, మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ దాని యొక్క వాల్యూ ఎంత 1 అంటున్నారు. మనకు వచ్చింది ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ డి స్క్వేర్ కాబట్టి గివెన్ ఏమి ఇచ్చారు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ దీని యొక్క వాల్యూ ఎంత అన్నారు 1. ఇప్పుడు మనకి డెట్ వాల్యూ వచ్చేసింది. మనకి అడ్జాయింట్ ఏ కావాలి కాబట్టి అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ మనం ఇచ్చిన దాన్ని ఇంటర్చేంజ్ చేసుకోవాలి కదా ఫస్ట్ మనము. అంటే ఏ ప్లస్ డిని ఏ లాగా అంటే ఏ మైనస్ ఐబి ఏ విధంగా రాశానండి, ఏ మైనస్ ఐబి. నెక్స్ట్ ఏ ప్లస్ ఐబి ఇవి రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తాం. ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి మైనస్లు యాడ్ చేయాలి కాబట్టి మైనస్ సి మైనస్ ఐడి. అదేవిధంగా దీనికి మైనస్ యాడ్ చేయాలి కాబట్టి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ సి అవుతుంది మైనస్ డి. అర్థమైందా అండి. ఇప్పుడు ఇదేంటి అడ్జాయింట్ ఏ అయింది. ఏ విధంగా రాసాము, ఏబిసిడి దీని యొక్క అడ్జాయింట్ ఏమవుతుంది డిఏ
మైనస్ బి మైనస్ సి అదే ఫార్ములా లాగా రాశాను. రాసిన తర్వాత ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏనే కదా మనకు ఫార్ములా. డెట్ ఏ ఎంత వచ్చింది 1, అది రాసుకున్నా ఒకటే రాసుకోకపోయినా ఒకటే కాబట్టి అడ్జాయింట్ ఏమొచ్చింది మనకి ఏ మైనస్ ఐబి మైనస్ సి మైనస్ సిడి సి మైనస్ ఐడి ఏ ప్లస్ ఐబి. అర్థమైందా అండి ఏ విధంగా రాసాము? ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లంకి డెట్ కనుక్కున్నాం. డెట్ ఏ విధంగా ఏడి మైనస్ బీసీనే కదా రాసుకున్నాం. రాసుకున్న తర్వాత దానికి అడ్జాయింట్ ఏ కనుక్కోమన్నారు కదా. అడ్జాయింట్ ఏ అంటే ఇచ్చిన దానికి మనము డీని బీగా బీని డీగా ఇంటర్చేంజ్ చేసాము. ఈ రెండింటికి మైనస్ అప్లై చేసాము. చేసిన తర్వాత ఏ ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. డెట్ ఏ ఎంత వచ్చింది 1 వచ్చింది కాబట్టి ఈ విధంగా రాసుకున్నాము. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 2 3 0 మైనస్ 1 4 మైనస్ 2 2 1 దెన్ ఫైండ్ ద ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ మైనస్ 1. అర్థమైంది కదండి. ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే లెట్ A is equal 1 minus 2 3 0 minus 1 4 minus 2 2 1. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనము ఏమంటున్నారు ఏ ట్రాన్స్పోజ్ కదా. ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్కి హోల్ ఇన్వర్స్ అంటున్నారు. అంటే ఫస్ట్ మనం ఏ ట్రాన్స్పోజ్ చేయాలి. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ 1 minus 2 3 0 1 minus 1 4 minus 2 2 1. ఇప్పుడు దీనికి మనము ట్రాన్స్పోజ్ దీనికి మనం అడ్జాయింట్ కనుక్కోవాలి. లెట్ ఏ ట్రాన్స్పోజ్ ఏమొచ్చిందండి మనకి 1 0 minus 2 minus 2 minus 1 2 3 4 1. దీనికి మనం ఇప్పుడు కోఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఏ విధంగా కనుక్కుంటామంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం లీవ్ చేస్తాం కదా. అదే సేమ్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం -1 2 4 1. నెక్స్ట్ అదేవిధంగా -2 2 3 1. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ రో ఫస్ట్ కట్ట -2 -1 3 4. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ రో సెకండ్గా 0 -2 4 1. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 1 -2 3 1. నెక్స్ట్ లాస్ట్ రో లాస్ట్ కాలం అంటే సెకండ్ రో లాస్ట్ కాలం 1 0 3 4. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ రో థర్డ్ కాలం అంటే 0 -2 -1 2. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ రో థర్డ్ కాలం అంటే 1 -2 -2 2. నెక్స్ట్ లాస్ట్ ఏ విధంగా థర్డ్ 1 0 -2 -1. అర్థమైంది కదండి. కోఫ్యాక్టర్స్ ఏ విధంగా రాసాం. ఫస్ట్ రోని ఫస్ట్ కాలం రాస్తాం. ఫస్ట్ రో ఫస్ట్ కాలం మిగతాయి రాసుకుంటాం. ఇప్పుడు వీటికి మైనస్ 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 మైనస్. ఇప్పుడు దీన్ని మనము వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. -1 into 1 -1 -8. నెక్స్ట్ అదేవిధంగా -2 into 1 -2 minus into minus 6 3 2s 6. నెక్స్ట్ అదేవిధంగా -8 2 4s 8 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +3. నెక్స్ట్ ఎనీథింగ్ పవర్ ఈజ్ ఈక్వల్ 0. ఇది -8 అవుతుంది. 1 1s 1 మైనస్ ఇంటూ మైనస్ +6. నెక్స్ట్ -0 1 4 1s 4 -0. నెక్స్ట్ అదేవిధంగా 0 మైనస్ ఇంటూ మైనస్ -2 అవుతుంది. ప్రాబ్లంలో మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 కాబట్టి మైనస్ అవుతుంది. నెక్స్ట్ -2 1s 2 -4. నెక్స్ట్ 1 -1 0. ఇది ఏ విధంగా అవుతుందండి. -1 ఇంటూ -1 -8 -9. నెక్స్ట్ ఇదేమవుతుంది 8 మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +8 -5. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందండి 4 -2 అంటే మైనస్ ఇంటూ మైనస్ +8 అవుతుంది కాబట్టి ఇక్కడ -8. నెక్స్ట్ 7 -4 -2 ఇక్కడ -2 ఇంటూ -2 +2 -1. ఇదేంటండి మనకి అడ్జాయింట్ ఏ ట్రాన్స్పోజ్ ఇది
ఇదేంటండి కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. దీనికి అడ్జాయింట్ ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది -9 8 -5 -8 7 -4 -2 2 -1. ఇప్పుడు ఏం చేస్తున్నాము, దీనికి డెట్ కనుక్కోవాలి కదా. డెట్ A is equal to A1 A1 B1 B1 C1 ఇది A1, ఇది క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ C1. ఇచ్చింది ఏంటి, స్మాల్ A1 స్మాల్ B1 స్మాల్ C1. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది 1 కదా రాసుకున్నాం. 1 నెక్స్ట్ ప్లస్ 0 కదండి B1 అదే రాసాను. 0 ప్లస్ C1 ఎంత -2 ప్లస్ -2. ఇప్పుడు క్యాపిటల్ A1 అంటే -9 క్యాపిటల్ B1 అంటే 8 ప్లస్ స్మాల్ C1 అంటే -5. ఇప్పుడు ఇది ఏమవుతుంది -9 1 × 9 -9. ఇది 0 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ +10 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. ముందు ప్లస్ ఉంది కాబట్టి +1. అర్థమైందా అండి ఏ విధంగా రాసామో. డెట్ ఏ అంటే క్యాపిటల్ A1 స్మాల్ A1 క్యాపిటల్ స్మాల్ A1s అంటే 1 0 -2 1 0 -2. నెక్స్ట్ స్మాల్ క్యాపిటల్ B1 -9 8 -5 1 × -9 -9. ఇది ఎనీథింగ్ పవర్ 0 అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 5s are 10. 9లో నుంచి 10 తీసేస్తే 1 మిగులుతుంది కదా. ఇప్పుడు A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ అడ్జాయింట్ A బై డెట్ ఏనే కదా. డెట్ ఏ ఎంత వచ్చింది మనకి 1 × 1 1. అడ్జాయింట్ ఏమవుతుంది -9 -8 -2 8 7 2 -4 -5 -1. అర్థమైంది కదండి ఏ ఇన్వర్స్ వచ్చింది. ఏ విధంగా చేస్తే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రాబ్లం నెంబర్ 3 A ఈజ్ ఈక్వల్ 1 -2 3 0 -1 4 -2 1 1. ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ దానికి ఇన్వర్స్ కనుక్కోం. ఫస్ట్ మనం ఏ ట్రాన్స్పోజ్ కావాలి కాబట్టి ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఏ అనుకుందాం. దాని యొక్క ట్రాన్స్పోజ్ రోస్ కాలమ్స్ని రో చేసాం. దీనికి మనం కోఫ్యాక్టర్స్ అనేది ఏ ట్రాన్స్పోజ్కే కదా మనం కనుక్కోవాల్సింది. కనుక్కున్న తర్వాత వచ్చింది మన కోఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజే కదా. అది క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ C1 అయ్యాయి. అడ్జాయింట్ డెట్ ఏ కనుక్కోవాలి. డెట్ ఏ అంటే ఇచ్చిన వాటి స్మాల్ A1 స్మాల్ B1 స్మాల్ C1 కదా. మనకు వచ్చిన కోఫ్యాక్టర్స్ క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ C1. అది దానికి డెట్ కనుక్కున్న తర్వాత ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ అడ్జాయింట్ A బై డెట్ ఏ ఫార్ములాలో సబ్స్టిట్యూట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.